తెలంగాణకు ఏపీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుస్తున్నాయన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. విభజన తర్వాత ఏపీ బస్సులకు ఇచ్చిన పర్మిషన్ను రద్దు చేయాలన్నారు. అయితే ఉమ్మడి పర్మిట్ ఉన్నంత వరకు బస్సులు నడుస్తాయన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. అక్రమంగా తిరిగే బస్సులపై కేసులు పెడుతున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మహేందర్ రెడ్డి. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అధ్యక్ష ఆర్టీసీ కూడా రెండుగా విడిపోయిన అధ్యక్ష. కానీ ఇంటర్సిటీ అగ్రిమెంట్ అనేది ఇంకా కాలేదు అధ్యక్ష. ఇది చేసుకోనందుకు దాదాపు 2000 బస్సులు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నాయి అధ్యక్ష. తెలంగాణ నుంచి కేవలం ఒక 200 బస్సులు మాత్రమే అవుతున్నాయి అధ్యక్ష. తమిళనాడు, కర్ణాటక ఎట్లయితే మనం 50-50 బస్సెస్ నడుపుతున్నామో ఆ రకంగా నడిపినట్లయితే ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తుంది అధ్యక్ష. ఏపీఆర్సీ ఆర్టీసీగా ఉన్నప్పుడు ప్రైవేట్ క్యారేజ్ నడపడానికి వాళ్ళు సొంతంగా ట్రావెల్స్ పెట్టుకొని వాళ్ళ బస్సులు లాభాలు నడవడానికి ఇవన్నీ కూడా తెలంగాణ బస్సులన్నీ కూడా కొనుక్కోకుండా నష్టాల బాటు నడిపించడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. తెలంగాణలో ఒకే ఒక్క ట్రావెల్ ఏజెన్సీ ఉంది అధ్యక్ష, పెద్దది. 2 బస్సులు బెంగళూరు వేశారు అధ్యక్ష. అనంతపూర్ దగ్గర నువ్వు మా బస్సులు మీ బస్సులు మా వెంబడి ఎట్లా పోతాయని చెప్పి 2 బస్సులు సీజ్ చేయించిన అధ్యక్ష. ఆధారాలు చూపినా కూడా జేసీ దివాకర్ రెడ్డి అంటే నాయకుడు తమ్ముడు ఆయన స్వయంగా వచ్చి వెహికల్ ఇన్స్పెక్టర్ పక్కన నిలబడి ఇవి చించేపిచ్చి మా వెహికల్ సీజ్ చేయించారు అధ్యక్ష. ఆయన బస్సులు తెలంగాణకు 250 బస్సులు అక్రమంగా ఇక్కడ నడుస్తున్నాయి అధ్యక్ష. ఎంత ధైర్యం అధ్యక్ష! తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆయన 200 బస్సులు నడుపుకుంటూ మా సులువులేటి బస్సులు అక్కడ పోతే సీజ్ చేపించి భయపెట్టడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఆయన బస్సుల మీద కూడా నిఘా పెట్టి ఖచ్చితంగా అవి సీజ్ చేపియాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు అక్కడ ఏం లేకుండా నష్టం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి రోజుకు ₹1 కోటి నష్టం వస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా ఆర్టీసీకి ఎవరు కూడా ఏ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ₹1000 కోట్ల ఇప్పటి వరకు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. మరి ఫ్యూచర్లో స్వయం ప్రతిపత్తిగా నిలవడానికి ఆర్టీసీలో ఇంకేమైనా సంస్కరణలు తీసుకొస్తుందా? మరి అది కూడా మేము మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. 26/2014 నుండి రాష్ట్రాల అకౌంట్ నిర్వహణ వేరువేరుగా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర విభజన కంటే ముందు ఉన్న పర్మిట్ వాటికల పరిమితం ఉన్నంత కాలము 2 రాష్ట్రాల మధ్య నడపవచ్చు అధ్యక్ష. 15/3/2016 నాడు 2 రాష్ట్రాలకు చెందిన హై కమిటీ సమావేశం తర్వాత కొత్తగా 70 మన బస్ సర్వీసులు ఏపీకి నడుపుతున్నాం. ఇంకా 159 సర్వీసులు 306 బస్సులను కొత్త బస్సులు రాగానే నడిపిస్తాం. అదేవిధంగా అక్రమంగా తిరిగే బస్సులపై కేసులు పెట్టి మరి సీజ్ చేయడం కూడా జరుగుతున్నది. దీంట్లో ఆంధ్ర నుంచి ఎంత పెద్దవాళ్ళైనా కూడా వారిని అరికడతాం, తప్పకుండా సీజ్ చేస్తాం. మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు బస్సు యజమానులు ముందుకొస్తే వారికి అన్ని ప్రాంతాలకు నడపడానికి కూడా పర్మిషన్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం.